ఇన్ని కష్టాలు పడి మేమందరం ఈ సినిమాని ఇంత తీసుకొచ్చి ఈరోజు బ్లాక్ బస్టర్ అయ్యి కరెక్ట్‌గా మేము ఎంజాయ్ చేసే టైం ఇది. అండ్ రెండోది ఏంటంటే, అరవింద్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు. ఏమయ్య సోమవారం నుంచి రేట్లు ఉంచొద్దు అనేది. దాని ప్రకారం ఈరోజు చాలా చోట్ల రేట్లు కూడా తగ్గించాం. ఎందుకంటే సినిమాని ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడానికి గానీ, ఆ సినిమాని ఎక్కువ మంది థియేటర్‌లకొచ్చి ఎంజాయ్ చేస్తారని గానీ ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ప్రకారం రేట్లు కూడా ఈరోజు తగ్గించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఈ అన్నిట్లికన్నా కూడా మా అందరికీ బాధ ఏంటంటే, కొంతమంది తెలిసి, కొంతమంది తెలియక. ఇప్పుడు 'గీత గోవిందప్పుడు' నాకు బాగా ఎక్స్‌పీరియన్స్ అక్కడ చాలామంది దాంట్లో ఏంటంటే తెలియక చేశారు. బట్ వన్స్ మేము క్రిమినల్ కేస్ ఫైల్ చేసిన తర్వాత ఆ కేస్‌ని మేము కూడా వెనక్కి తీసుకోలేము. మాకు తెలుస్తుంది అరే! ఈళ్ళ భవిష్యత్తు ఉంది. ఈళ్ళది కొంచెం ఇది చేయాలని చెప్పి. బట్ నిజంగా మేము జాలిపడి వెనక్కి తీసుకుందామన్నా కూడా అది వన్స్ క్రిమినల్ కేస్ ఫైల్ అవుతే ఎవరం కూడా వెనక్కి తీసుకోలేము. ఈ రోజుకి ఆళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న గీత ఆర్ట్స్‌కి వచ్చి అరవింద్ గారిని, నన్ను వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నిజంగా మేమేం చేయలేని పరిస్థితి అది. ముఖ్యంగా చెప్తున్నాను యువకులకి, దీంట్లో మీరు ఇరుక్కోవద్దు. ఎందుకంటే వన్స్ మేము కంప్లెయింట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు. ఈరోజు ప్రతీది కూడా ట్రాక్ అవుతది. ఈరోజు ఐపీ అడ్రస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు. చాలా ఈజీ పని ఆళ్ళకి. పోలీసులందరికీ కూడా ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి. అట్‌లీస్ట్ కొన్ని వందల మంది చేసినా కూడా ఒక 50 మందిని, 60 మందినైతే ఆళ్ళు డెఫినిట్‌గా అరెస్ట్ చేస్తారు. వన్స్ మేము కేస్ లాంచ్ చేసాక ఈరోజు మార్నింగ్ కేస్ లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఈ అన్నిట్లికన్నా ఘోరం ఏంటంటే, మేమందరం బాధపడింది ఏంటంటే, ఒక ఈ ఆర్టీసీ బస్‌లో ఎలా ఏస్తారు సినిమాని? అసలు ఓకే. అంటే ఒక ఏ ఆర్టీసీ బస్‌లో ఒక సినిమాని తీసుకొచ్చి మూడో రోజు ఏసేస్తే, ఇంక మీ ప్రొడ్యూసర్‌లు ఏం చేయాలి మేము? ఏపీఎస్ఆర్టీసీలో నేను పొద్దున్న ఆయనకి ట్వీట్ చేశాను వాళ్ళకి. వాళ్ళ చైర్మన్ గారికి కూడా నేను డైరెక్ట్‌గా పెట్టి ట్వీట్ చేశాను. అండ్ ఈ పైరసీలో అందరికన్నా బాధితుడు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. 'అత్తారింటికి దారేదప్పుడు' ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డాం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. వే టూ న్యూస్‌లో పొద్దున్నొచ్చింది మాకు. ఆ మొత్తం ఆళ్ళ దగ్గర వీడియో కూడా ఉన్నట్టుంది. వాళ్ళు